Today I would like to discuss the part 2 of this video, guys. So part 1 I said about ఒక ఉమెన్ ఎంత కేర్ తీసుకోవాలి, హస్బెండ్ ఎంత గివ్ లాట్ ఆఫ్ కేర్. అండ్ పార్ట్ 2లో ఒక ఉమెన్, ఒక పెళ్ళైన ఎవరైతే స్పౌజ్ ఉందో భర్తని ఎంతగాలో చూసుకోవాలో పార్ట్ 2లో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ పార్ట్ 2కి వచ్చేసి హస్బెండ్ చాలా ప్రెజర్స్ ఉంటాయి, ఆఫీస్ ప్రెజర్స్ ఉంటాయి, కొత్తగా పెళ్ళయింది, సో పెళ్ళికి చాలా మనీ స్పెండ్ చేయవచ్చు, లేకపోతే ఎక్కువ టూ మచ్. అండ్ ఆఫీసెస్ ప్రెజర్స్ ఉంటాయి, చాలా ఈఎంఐస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. నెలకి ఈఎంఐ కట్టుకోవాలి, ఇక్కడ చాలా ఒక బాధ్యత ఉంటుంది. సో హస్బెండ్ని కూడా దయచేసి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దు. అండ్ యూ షుడ్ గివ్ అట్మోస్ట్ కేర్. సో ఈ హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత చాలా ప్రెజర్స్ ఉంటాడు. సో చెయ్యి వేసి, నెత్తి మీద చెయ్యి వేసి ఏం లేదండి అంత హ్యాపీగా ఉంటుందంటే తను నిజమైన బూస్టింగ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకే ఇంటికి వచ్చిన తర్వాత ఈ రోజుల్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ చూసినా రిలేషన్షిప్లో బ్రేకప్ అవ్వడానికి, రిలేషన్షిప్లో డైవర్స్ అవ్వడానికి అల్టిమేట్ ప్రాబ్లం ఏంటంటే కోపం. ఈరోజు ఎక్కువ బయట చూసినా ఎక్కడ చూసినా కోపం ఫ్రీగా వస్తుంది కాబట్టి ఎక్కువ కోపం పడుతున్నారు. సో ఈరోజు బయటికి ఒక హస్బెండ్ భర్త బయట ట్రావెల్ చేస్తున్నారు, సో ఎక్కడ పడితే అక్కడ కూడా కోపం పడిపోవడం, ట్రైన్లో ఫ్లైట్లో ఎక్కడ పడితే కూడా. దయచేసి భార్య ఎప్పుడు కూడా బయటికి వెళ్ళిన తర్వాత హస్బెండ్ మీద కోపం పడితే హస్బెండ్ని డిస్రెస్పెక్ట్ చేసినప్పుడు, సో దయచేసి ఎప్పుడు కూడా వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయకండి. బయటకు అది వెళ్ళినప్పుడు మీ బాధ్యత వాళ్ళని హ్యాపీగా ఉంచాలి. ఈవెన్ వాళ్ళ కోపం వచ్చినా సరే మీరు కామ్ డౌన్ కూల్గా చేసి ఉంచాలి తప్ప ఎక్కువ కూడా రిలేషన్షిప్లో మీరు చూసుకోండి కోపం అనేది ఉండకూడదు. సో అది కొంతవరకు ఓకే, లిమిట్స్ దాటిపోయి కోపం ఉంటే అది చాలా మిమ్మల్ని ఒక హ్యాపీ రిలేషన్షిప్ ఉండదు. సో దయచేసి మీరు ఎప్పుడు కూడా కోపాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోలేదు, భార్య అనే భర్త అని. అండ్ హస్బెండ్ కూడా భార్య మీద కోపం పడకూడదు, భార్య కూడా భర్త మీద కోపం పడకూడదు. ఈరోజు మీరు బయటికి ఒక ఫంక్షన్ ఉంటే బయటికి ఒక ఫంక్షన్కి వెళ్తే బాగా నీట్గా రెడీ మంచి శారీ కట్టుకొని సంథింగ్ కట్టుకొని వెళ్తాం. బట్ అది ఇంట్లో ఉన్నప్పుడు కూడా వీ షుడ్ హ్యావ్ మోర్ దెన్ దట్. ఇంట్లో ఉన్నప్పుడు భర్త దగ్గర ఉన్నప్పుడు, అది ఉదయమైనా సాయంత్రమైనా మధ్యాహ్నమైనా, ఎప్పుడు హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం నీట్గా రెడీ అవ్వడం. ఎక్కడైతే బయటికి వెళ్ళినప్పుడు ఒక ఫంక్షన్కో పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలాగైతే ఉన్నామో సో ఇంటి దగ్గర కూడా అలాగ ఉన్నప్పుడు ఖచ్చితంగా రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఎక్కడ అండర్స్టాండింగ్ ఎక్కడ పోతుందంటే, సో ఏదో ఆఫీసులో ఉన్న ఏదో ప్రెజర్తో ఉంటాడు, ఆ ప్రెజర్ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెడతాడు, అది ఇంటి దగ్గర పెట్టి ఆ ప్రెజర్ వల్ల రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. సో ఆఫీసులో ఉన్న ప్రెజర్ ఏదైతే ఉందో ఏదైతే మీరు ఆ గేట్ దాటుతారో గేట్ లోపడే ఉంచండి. గేట్ బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రెజర్ వదిలేస్తారండి. ఆ ప్రెజర్ తీసుకొచ్చి ఇంటి దగ్గర మీకోసం చాలా వెయిట్ చేస్తారు. వెయిట్ చేసినప్పుడు ఆ ప్రెజర్ తీసుకురావద్దు. ప్రెజర్ తీసుకురావడం వల్ల అక్కడ రిలేషన్షిప్లో మళ్ళీ బ్రేక్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఆ ప్రెజర్ లేకుండా హ్యాపీగా ఉండాలి, ఎప్పటికప్పుడు మర్చిపోవాలంటే ఖచ్చితంగా అప్పుడప్పుడు మెడిటేషన్ చేస్తూ ఉండాలి. అండ్ మెడిటేషన్తో పాటు కొద్దిగా యోగా అది చేస్తే ఖచ్చితంగా మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది. అండ్ రిలేషన్షిప్ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ భార్య వచ్చి హస్బెండ్ కూడా తనకి కూడా చాలా బాధ్యత ఉంటుంది, మామూలు రెస్పాన్సిబిలిటీ కాదు. అండ్ భార్యకి ఎంత ప్రెజర్ ఉంటుందో, ఎంత బాధ్యత ఉంటుందో, అండ్ భర్త కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి ఎనీ టైంలో. సో ఆల్ ద టైంలో ఎక్కువ అండర్స్టాండింగ్ ఉండట్లేదు. ఈరోజు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అర్థం చేసుకొని ఉండాలి. తన సిచ్యువేషన్ ఏంటి, తను ఎలా ఉన్నాడు ఎప్పటికప్పుడు అర్థం చేసుకొని ఉండాలి. కొంతమంది ఉంటారు బయటకు వెళ్ళినప్పుడు నాకు అదే కొను, సో నాకు అది కావాలి అని చాలా పేచీలు పెడుతుంటారు. సో అలా ఉండకూడదు. తను సిచ్యువేషన్ ఏంటి, తను హ్యాండిల్ చేయగలడు, కొనగలరా లేదా, ఇవన్నీ చూసి మనం చేయాలి తప్ప ఇష్టసరిగా ఎక్కువ ఫోర్స్ చేయకూడదు. అది చేయి ఇది చేయని ఫోర్స్ చేయకూడదు. తను ఉంటే తనే చేస్తాడు. ఎక్కువ ఫోర్స్ చేయడం వల్ల కూడా తను ఆల్రెడీ సఫరింగ్ ఉంటాడు, ఆల్రెడీ చాలా బాధ్యత బరువుతూ ఉంటాడు. భార్య ఒక హస్బెండ్ హ్యాపీగా ఉండాలంటే కేవలం భార్య మీద ఆధారపడి ఉంది. చాలా డిసిప్లిన్గా ఉంటూ చాలా అర్థం చేసుకోవాలి ఎప్పటికప్పుడు. తను ఆల్రెడీ ప్రెజర్ ఉంటుంది, మళ్ళీ భార్య ఒక ప్రెజర్ అవ్వకూడదు. సో ఈరోజు చాలా బయట చూస్తాం, ఎక్కువ భార్య ప్రెజర్ చేయడం, బయట ఇబ్బంది పెట్టడాలు, బయటకు అది వెళ్ళినప్పుడు సో రోడ్డు మీద అది, లేకపోతే బయట ఎక్కడ ట్రాఫిక్లో అది ఎక్కువ ఆరడం చేయడం అది చాలా చేస్తుంటారు. దయచేసి ఇప్పుడు కూడా భర్తకి ఆపోజిట్గా మాట్లాడకూడదు. సో నేనే తగ్గి ఉండాలని కూడా చాలామంది అనుకుంటారు. నేను ఎందుకు తగ్గాలంటే ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒకటి తగ్గకపోతే రిలేషన్ ఇప్పుడు కూడా బ్రేక్ అయిపోతుంది. ఖచ్చితంగా నేనే తగ్గాలని లేదు. సో ఇద్దరు మాట్లాడుకొని అండర్స్టాండింగ్లో ఉండి తగ్గాలి, హ్యాపీ రిలేషన్స్ ఉండాలి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.